మీకు బేకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? అయితే కరెక్ట్ గైడెన్స్ కోసం చాకోస్ ఎక్స్‌ప్రెస్ అకాడమీని విజిట్ చేయండి. సన్ రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఐపీఎల్ మ్యాచ్లో కెమెరాలన్నీ కావ్య వైపే తిరిగితే థియేటర్లలో అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కు థియేటర్లు దద్దరిల్లిపోతాయి. అలాంటి ఇద్దరు సెలబ్రిటీలు ఇప్పుడు నిజంగానే పెళ్లిపీఠాలు ఎక్కబోతున్నారనే వార్త ఇండస్ట్రీలో సంచలనం రేపుతోంది. సాధారణంగా వచ్చే గాసిప్స్ లాంటిది కాకుండా ఈసారి ఏకంగా అనిరుద్ సొంత బంధువు సీనియర్ నటుడు వైజీ మహేంద్రన్ ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఓపెన్గా చెప్పడంతో ఈ మ్యారేజ్ మ్యాటర్ మరింత హాట్ టాపిక్గా మారింది. ఇరు కుటుంబాల మధ్య పెళ్లి టాపిక్ నడుస్తుందని, త్వరలోనే వీరు ఒకటి కాబోతున్నారని ఆయన అన్న మాటలు ఇప్పుడు నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాయి. అనిరుద్ చాలా మంచి స్వభావం ఉన్న వ్యక్తి అని, తనకు తెలిసినంత వరకు వాళ్ళిద్దరి పెళ్లి దాదాపు ఖాయమైపోయిందని వైజీ మహేంద్రన్ ఆ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. కావ్య మారన్ గురించి కూడా ఆయన గొప్పగా మాట్లాడారు. ఆమె కేవలం ఒక స్టార్ ఇండస్ట్రీ వారసురాలు మాత్రమే కాదని, సన్ రైజర్స్ హైదరాబాద్ లాంటి పెద్ద ఐపీఎల్ టీంను ఒంటి చేత్తో నడిపించగల సమర్థురాలని కొనియాడారు. తండ్రి కళానిధి మారన్ నుంచి వ్యాపార మెలకువలను ఆమె చక్కగా పుణికిపుచ్చుకుందని ప్రశంసించారు. ఈ ఇద్దరి జోడి చాలా అద్భుతంగా ఉంటుందని, భవిష్యత్తులో కలిసి మ్యూజిక్ బిజినెస్లో అడుగుపెట్టినా కూడా తిరుగులేని విజయాలు సాధిస్తారంటూ ఆయన గట్టి నమ్మకం వ్యక్తపరిచారు. ఈ సీనియర్ నటుడి కామెంట్స్ బయటకు రాగానే తమిళ చిత్ర పరిశ్రమతో పాటు టాలీవుడ్లోనూ, ఇటు క్రికెట్ సర్కిల్స్లోనూ అదే చర్చ ఇప్పుడు నడుస్తోంది. అయితే ఈ వార్తలపైన నెటిజన్లు ఆన్లైన్లో తెగ వెతికేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే, గతంలో కూడా ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు అనిరుద్ వాటిని పూర్తిగా కొట్టిపడేశాడు. తనకిప్పుడు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని, కేవలం సంగీతం పైనే పూర్తి దృష్టి పెట్టినట్లుగా అప్పట్లో క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు కూడా వైజీ మహేంద్రన్ చేసిన వ్యాఖ్యలపైన అనిరుద్ టీం కానీ, సన్ గ్రూప్ వర్గాలు కానీ అధికారికంగా ఎలాంటి రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు. ఇరు కుటుంబాల నుంచి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయినప్పటికీ ఒక సొంత బంధువు, అది కూడా ఇండస్ట్రీలో పెద్ద ఆయన నోటి నుంచి ఈ మాట రావడంతో అభిమానులు మాత్రం ఇది నిజమేనని ఫిక్స్ అయిపోతున్నారు. త్వరలోనే అధికారికంగా అనౌన్స్మెంట్ ఉంటుందంటూ కూడా ఆశిస్తున్నారు. వీరిద్దరి మధ్య పరిచయం ఎలా ఏర్పడిందనే విషయానికి వస్తే, సన్ గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్ నిర్మించిన భారీ చిత్రాలకు అనిరుద్ అద్భుతమైన సంగీతం అందించారు. రజనీకాంత్ జైలర్, విజయ్ బీస్ట్, ధనుష్ రాయన్ వంటి సినిమాలకు అనిరుద్ ఇచ్చిన సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సన్ పిక్చర్స్ బ్యానర్కు భారీ లాభాలను తెచ్చిపెట్టాయి. ఈ సినిమాల ప్రొడక్షన్ పనుల్లో, ఆడియో ఫంక్షన్లలో కావ్య మారన్ యాక్టివ్గా పాల్గొనేవారు. ఆ సమయంలోనే అనిరుద్తో పరిచయం ఏర్పడిందని, అది కాస్త మంచి స్నేహంగా మారి ఇప్పుడు పెళ్లిదాకా వచ్చిందని చెన్నై టాక్. ఒకవైపు అనిరుద్ వరుస హిట్లతో సౌత్ నుంచి నార్త్ దాకా మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్గా దూసుకుపోతున్నారు. ఎన్టీఆర్, దేవరా, కమల్ హాసన్, ఇండియన్ 2 వంటి పెద్ద సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరోవైపు కావ్య మారన్ బిజినెస్ రంగంలో సన్ నెట్వర్క్ బాధ్యతలను చూసుకుంటూనే ఐపీఎల్లో తన టీం మేనేజ్మెంట్లో బిజీగా గడుపుతోంది. ఇంత బిజీ షెడ్యూల్ ఉన్న ఈ ఇద్దరు సెలబ్రిటీలు నిజంగానే లీగల్గా ఒక్కటవుతున్నారా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారం పైన కావ్య మారన్ ఎప్పుడు స్పందిస్తారో అనేది ఇప్పుడు అందరు ఆసక్తిగా చూస్తున్నారు.